శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 16వ తేదీ జూన్ నెల 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఒకంత జాగ్రత్తలతో కూడుకున్నటువంటి కాలం కనిపిస్తూ ఉంది. అంటే శుక్రాచార్యుల వారు బాగున్నారు, రాహు బాగున్నారు, అలాగే రవి బుధుల యొక్క తిథి బాగుంది, కలయిక బాగుంది. మరి 4 గ్రహాలు బాగున్నాయి కదండి అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ బాగుండడం సరిపోదు. శని గారు బాలేదు, ఇటుపక్క గురువు గారి పరిస్థితి బాలేదు, ఇటుపక్క కేతువు గారి స్థితి బాలేదు. 3 గ్రహాలు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్నాయో కొంతవరకు మీరు బలహీనులయ్యారని చెప్పుకోవాలి. మొన్నటి వరకు చాలా బాగున్నాయి గ్రహస్థితులు, 5 గ్రహాలు 6 గ్రహాలు కూడా అనుకూలత వచ్చింది. కానీ ఇప్పుడంత అనుకూలత రాని కారణం చేత రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మీకు కొంచెం శుభ పరిణామాలని తీసుకొని రావచ్చుగాక, కానీ పూర్తిగా అనుకూలత లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, ఎంతో అంతో లబ్ధి కలుగుతోంది. మిగతా అన్ని విషయాలలో అధిక జాగ్రత్తలు పాటించండి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో ఎంత చాలా బాగుంది అనుకుంటూ ఉన్నప్పటికీ మీరు ఏ కారణం వల్లన్నా పెద్ద మనుషుల పంచాయతీకి వెళ్ళినా, కోర్టుని ఆశ్రయించినా, వేరే ఇంకేదైనా పోలీస్ స్టేషన్లలో తగాదాలకు వెళ్ళినా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కుజిని దృష్టి రాహు మీద అలాగే శనిగారి మీద ఉంటూ ఉన్నందున కలహాలు ఎక్కువ అవుతాయి. ఈ కలహాలు అన్నదమ్ముల రూపకంగా రావచ్చు, భార్యాభర్తల రూపకంగా రావచ్చు, ఇలా ఏ రూపకంగా అయినా స్నేహితుల మధ్య రావచ్చు, పబ్లిక్ రిలేషన్లో రావచ్చు, రాజకీయ నాయకుల పట్ల రావచ్చు, ఏ రూపకంగా అయినా రావచ్చు. ఇక్కడ చాలా సంయమనం పాటించుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. కొత్త అంశాలు ఏవి కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు ఇప్పటి వరకు ఏదైతే చేస్తున్నారో వాటిట్లలోనే ముందరికి వెళ్ళండి తప్ప మీకు సంబంధించని అంశం కానీ, మీకు కొత్త అయినటువంటి అంశం కానీ దేనిలోనూ కూడా మీరు చొరవ తీసుకోవద్దు. కొన్నాళ్ళు వేచి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. స్థాన చలనానికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా దుర్వ్యసనాల పట్ల మీకు మోజు కలుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఈ విషయాన్ని బాగా అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. ఇటు పక్క శనిగారు కానీ, ఇటు పక్క గురువు గారు కానీ, బుధుడు కానీ చాలా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. 2 పెద్ద గ్రహాలు ఎప్పుడైతే మీకు అనుకూలత ఉన్నాయో ఇక వేరే గ్రహాలు ఎలా ఉన్నా పర్వాలేదు, ఇంకా ఇబ్బంది అనేది లేదు. ఊహించని విధంగా ధనం వస్తుంది, లబ్ధి కలుగుతుంది. లబ్ధి అంటే ఏదో ఒక్క డబ్బు విషయంలోనే లబ్ధి కాదు, అనేక రకాల ఒక మాట సహాయం పొందొచ్చు, లేదా మీరు ఎవరికన్నా రుణము తీర్చుకునే పరిస్థితి. ఎవరికో ఎప్పుడో ఫలానా పని నేను చేసి పెడతానులే, నీకు అవసరమైనప్పుడు చెప్పు అని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఖచ్చితంగా ఆ పని మీరు చేస్తారు. అది నోటి మాట ద్వారా అయిపోవచ్చు, లేదా ఒక రికమెండేషన్ లెటర్ ద్వారా అవ్వచ్చు, ఏ రూపకంగా అయినా అవ్వచ్చు. ఫలానా అని చెప్పడానికి లేకుండా 100% లబ్ధి కలిగించే అంశాలు జరుగుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. అనుకోని విధంగా ధనం వస్తుంది, కుటుంబం బాగుంటుంది, మీ మాట బాగుంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అనేక విధాలుగా మీకు బాగుంటుంది, అనేక విధాలుగా. శనిగారు బాగున్నారు, అలాగే గురువు గారు బాగున్నారంటే అసలు అది మాటలైన విషయం కాదు. ఇంకా మీకు బాలేదు, మాకు ఇంకా ఎక్కడో అసంతృప్తి ఉందండి అంటే జన్మ జాతకంలో ఇప్పుడు ఏ దశలు అంతర్దశలు నడుస్తున్నాయి, అవి సరైన స్థితిలో ఉన్నాయా లేదా ఇత్యాది విషయాలన్నీ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మానసిక ఉల్లాసాన్ని పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి అనుకోని విధంగా లాభాలు వెన్నంటి ఉంటాయి. రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఇవ్వనిది అంటూ లేదు, దోషాలని తీర్చేస్తారు ఆయన. ఈ దోషాలు ఎలా తీరిపోతాయి అంటే మీకు ఏదైనా ఆరోగ్య రీత్యా ఇబ్బంది రావచ్చు. ఆరోగ్య విషయంలో వచ్చినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని సవరించి ఆరోగ్యాన్ని ఇస్తారు, అంటే అనారోగ్యాన్ని తీసేస్తారు. సంతాన రీత్యా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, వాటి నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తారు. మాతృవర్గ రీత్యా
దాని నుంచి కొంత సంయమనం చూపిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి, కుజకేతువుల యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉంది కదా అంటే చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏమిటి అంటే ఏదైనా కోర్టు విషయాలు కానీ ఏదైనా కుటుంబ విషయాలలో ఆస్తులు పంచుకోవాల్సిన విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో మీరు కొంత సంయమనం పాటించవలసి ఉంటుంది. అలాంటి విషయాల్లో కూడా మీకే లబ్ధి కలుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఇక్కడ రాహు గారి యొక్క దృష్టి కుజకేతువుల మీద పడుతోంది, అలాగే కుజుని యొక్క దృష్టి శని గారి మీద పడుతోంది. కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి, కలహాయించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, దెబ్బలాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి, విరోధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కేవలం అన్నదమ్ముల దగ్గరేనా అంటే కేవలం అన్నదమ్ముల దగ్గరే కాదు, ఇంకా చాలా అంశాలలో కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా ఇబ్బందులు ఉండొచ్చు, పితృవర్గ రీత్యా ఇబ్బందులు ఉండొచ్చు, ఉద్యోగ జీవితంలో ఇబ్బందులు ఉండొచ్చు, మాతృవర్గ రీత్యా ఇబ్బందులు ఉండొచ్చు. ఇలా మీకు ఏర్పడబోయే ఇబ్బంది అనేక అంశాల మీద ప్రభావితం చేస్తోంది. వీటన్నిటి పట్ల కూడా సంయమనం పాటిస్తూ గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. పరస్పర విభిన్నమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నప్పుడు దైవాన్ని ఆశ్రయించడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. రాశిలో ఉన్నటువంటి గురువు గారు ఫైనల్ గా మీకు మంచి చేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జాగ్రత్తలతో కూడుకున్నటువంటి రోజే అని చెప్పచ్చు. గత కొంతకాలంగా ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. గురువు గారి యొక్క సంచారము రాశిలోకి రాబోతూ ఉన్నది, అంటే దగ్గర పడుతూ ఉన్న కారణం చేత మీకు అనుకూలమైనటువంటి బీజాలు పడతాయి. ఇప్పుడు ఈ బీజాలు అతి తొందరలోనే అవి వృక్షాలు అవుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఒకటేసారి చాలా చాలా బాగుంటుంది అని చెప్పడానికి రాదు, గ్రాడ్యువల్ గా మారుతూ వెళ్తుంది, రోజు రోజుకి మారుతూ వెళ్తుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా బాగుంది, అనుకూలత ఉంది. ఉద్యోగ రీత్యా బాగుంది, అనుకూలత ఉంది. అలాగే రాహు గారి యొక్క స్థితి కూడా ఉన్నట్టుగా ఉండి ఒకసారి ధన ఆదాయాన్ని బాగా పూర్తి అదృష్ట రూపంలో ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి అది ఇవాళ ఉంటుందా, రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, ఇంకా కొన్నాళ్ళు ఆగాల అనేటటువంటి పరిస్థితి ఎవరెవరి జన్మజాతకంలో వారి యొక్క ధన ఆదాయ స్థితి రాశి గురించి చెప్పవలసినటువంటి పరిస్థితి. ఒక్కసారి అయితే అదృష్టం బాగా కలిసి వచ్చి మనకి ఇంత పెద్ద మొత్తంలో ధనం వచ్చింది అనేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు విడవకుండా చెయ్యండి. అలాగే భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, రాజకీయ నాయకులు బాగున్నారు, కొత్త వ్యాపారాలు చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇక ఈ అంశాలన్నీ బాగున్న కారణం చేత మీరు కాస్త మనశ్శాంతిగా ఉంటారు. లలిత కళలలో కూడా కొంత మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. కళాకారులకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాలుగాను జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీరికి గురుబలం చాలా చాలా బాగుంది. రవి బుధుల బలాలు కూడా చాలా బాగున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే శుక్రాచార్యుల వారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. అంటే 5 గ్రహాలు చాలా బాగుంటూ ఉన్నప్పటికీ కూడా రాశిలో ఉన్నటువంటి కుజకేతువులు గాని, రాహు గాని, సప్తమంలో అష్టమంలో శని గారు గాని చాలా బలంగా మీకు మంచి జరగడానికి కావలసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ దుస్వభావమైన ఫలితాలుగా చూపిస్తున్నారు. అంటే బాగున్న గ్రహాల యొక్క ఫలితాలు ఎంత బాగుంటున్నాయో బాలేనివి కూడా అంతే దృఢంగా ఉన్నాయి. అంటే పరస్పర విభిన్నమైనటువంటి అంశాలు ఒకేసారి కనిపిస్తూ ఉన్నప్పుడు మనము కొన్ని పరిహారాలు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పరస్పర విభిన్నమైన వాటిట్లలో కొన్ని తగ్గిపోయి బాగున్న అంశాలు జరగడానికి అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ మీకు కొంత ధన ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే శుభకార్యాల పరంపరకి మీరు అనుకూలమవుతున్నారు, ముఖ్య భూమిక పోషిస్తారు. భార్యాభర్తల మధ్య మటుకు అనుకూలత చాలా తక్కువగా ఉంది. ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అయ్యే పనులు కూడా కాస్త వాయిదా పడే
పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఏమి కంగారు పడద్దు, గురుబలం బాగుంది కాబట్టి మళ్ళీ అవే సానుకూల పడతాయి అని కూడా తెలియచెప్తున్నాను. రెండు పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు పరిహారాలు తీసుకోవడం తప్పనిసరి. ఇది చాలా ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమం అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవటం ద్వారా మీరు మరింత అనుకూల ఫలితాలు పొందవచ్చు. శుభం. కన్య రాశి వారికి చాలా బాగుందా అంటే రాహుగ్రహ రీత్యా చాలా బాగుంది. అలాగే ఉద్యోగ రీత్యా పరస్పర విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏ రూపకంగా అయినా మీరు ఒక ఓర్పుతో కలిగి ఉండాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఇక్కడ రాహు గారి యొక్క పరిస్థితి బాగుంది అని చెబుతూ ఉన్నప్పటికీ దాని మీద కుజకేతువుల యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత, అలాగే కుజుని దృష్టి శనిగారి మీద కూడా పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అన్నదమ్ముల సహాయ సహకారాలు లోపించడము, రావలసిన ధనానికి కొద్దిగా ఆలస్యం జరగడము, అలాగే ప్రయాణాల విషయంలో ఇబ్బందులు కలగడము, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడము, పబ్లిక్ రిలేషన్స్లో కూడా కొంత వ్యతిరేకత ఏర్పడము, రాజకీయ నాయకులకి కొంచెం ఇబ్బందికరమైన కాలం అనే తెలియచెప్పచ్చు. ఏదైనా ఇంటికే పరిమితమై ఉండడం కానీ, లేదా ఏదైనా పట్టుబడడం కానీ, లేదా పూర్వం ఎప్పుడో చేసినటువంటి చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉంటే వాటిని ఇప్పుడు తిరగదోడడం కానీ, ఏదో ఒకటి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. జన్మ జాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉన్నవారికి ఈ సూచన తెలియజేస్తున్నాను, జాగ్రత్త. కాబట్టి తప్పనిసరిగా ఈ కుజరాహు శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఇక మిగతా ఏ విషయంలో అయినా ఓర్పు కలిగే ఉండండి, చిత్తశుద్ధినే ప్రదర్శించండి. ఎక్కడా కూడా మీరు ఏ అంశానికి సంబంధించిన వారైనా, అది కుటుంబం అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, అనేక రకాల అంశాలు ఉంటాయి ప్రస్తావిస్తూ ఉన్నవి, ఉండవలసినవి. ఎక్కడా కూడా నా సొంత అభిప్రాయం ఇది అన్న మాట మీరు బయటికి చెప్పకండి. కొన్నాళ్ళు అలాగ మీ అభిప్రాయాల్ని కనుమరుగ్గా ఉంచండి అని చెప్పి ప్రత్యేక సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉంది. వీరికి ఇక్కడ శనిగారి బలం కానీ, గురువుగారి బలం కానీ, కుజకేతువుల బలం కానీ ఉన్నందువల్ల గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి, పరిస్థితులన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే శుక్రాచార్యుల వల్ల కానీ, ఇటు రవి బుధుల వల్ల కానీ, ఇటు చంద్రుడి వల్ల కానీ అంత పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితులు లేని కారణం చేత ఓర్పు కలిగి ఉండండి. అది ఎప్పటికైనా చాలా మంచిది. కానీ విజయావకాశాలు మెంటుగా ఉంటాయి, సంతృప్తి లభిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, మిత్రులు చాలా చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అదే మీరంటే గిట్టని వారు, మీ మీద బురద జల్లేవారు ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి తప్పు తెలుసుకొని మళ్ళీ మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మమ్మల్ని మిత్రులుగా స్వీకరించండి, మేము కూడా శ్రేయోభిలాషులమే, ఇన్నాళ్ళు అప్పుడు ఏదో ఎవరి ప్రభావంలోనో ఉండి ఏదో జరిగిపోయింది, అలాగా మాట్లాడవలసి వచ్చింది అని చెబుతారు తప్ప ఇక అంతకన్నా ఇంకా ఏమీ లేదు అనే చెప్తారు. ఇంతే చెప్తారు, ఇదే తప్ప ఇంకేమీ చెప్పరు. అలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల అనుకూలత విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ కారణం వల్లైనా అట్లీస్ట్ కాలు జారి పడడమైనా కానీ జరుగుతుంది. ఇది జాగ్రత్తగా ఉండవలసిన అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఏదో విధంగా శరీరానికి దెబ్బ తాకే ప్రమాదం, అది ఏదైనా కర్ర దెబ్బ కావచ్చు, కత్తి దెబ్బ కావచ్చు, ఏదైనా చాకు బ్లేడు కోసుకోవచ్చు, లేదా కాలు జారైనా పడవచ్చు అని కూడా సూచన చేస్తూ ఉన్నాయి గ్రహస్థితులు. కాబట్టి ఈ శారీరక పరమైనటువంటి బాధల నుంచి మీరు ఉపశమనం పొందాలి, వాటిని అధిగమించాలి అంటే కుజ రాహు శనిగార్ల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చదువుకోండి అని చెప్పి మరి సూచన చేస్తూ ఉన్నాను. గురుబలం చాలా బాగున్న కారణం చేత మీరు ఏ కొద్దిగా ధ్యాస అయినా భగవంతుని మీద పెట్టారు అంటే మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగాను జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి కాలమే. చంద్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంది. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేని కారణం చేత అది కుటుంబ రీత్యా శ్రద్ధ తీసుకోవాలి, ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, కాస్త సంతృప్తిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది.
అంతకన్నా మించి ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నా, ఏదైనా పంచుకోవాల్సినటువంటి ప్రాపర్టీస్ ఉన్నా, ఏవైనా సరే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, లేదా వివాహాలు కుదరడంలో ఆ శుభకార్యాల రీత్యా కానీ, ధనము ఖర్చు పెట్టడం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఆ రీత్యా కానీ ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ఓర్పు వహించవలసిందే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసి సంయమనం పాటించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారం కానీ, గురుగ్రహ సంచారం కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు. ఈ గ్రహాల యొక్క అనుకూలత మీరు ఏ పని చేపట్టినా మిమ్మల్ని అధికమైనటువంటి సంతృప్తికి గురి చేస్తోంది, లాభాలకి గురి చేస్తోంది, ఒక విధంగా ఒక శుభకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. చాలా చాలా అనుకూలంగా ఉంటాయి పరిస్థితులన్నీ కూడా. సాక్షాత్తు గురువు గారి యొక్క సప్తమ దృష్టి రాశి మీద పడుతూ ఉన్నదే చాలా అదృష్టం అని తెలియచెప్పచ్చు. దానికి తోడు రాహుబలం, శుక్రాచార్యుల వారి బలాలు కూడా ఏకమయ్యి మీకు మరింత శుభకరంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబం బాగుంటుంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు బాగుంటాయి. సంతానం బాగున్నారు. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. రాజకీయ నాయకులు బాగున్నారు. భార్యాభర్తల అన్యోన్యత బాగుంది. వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక రకాలుగా మీకు ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉన్నటువంటి మీకు ఈ గురుబలం వల్లనే ఇంత ఆనందంగా ఉన్నారు అని తెలుసుకుంటారు. గురుగ్రహ స్తోత్రాలు ప్రారంభించండి, పఠనం చేయడం, అలాగే మీ ఇష్టదేవతారాధన కూడా చేయండి. మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే చాలా బాగుంది అని చెప్పచ్చు. రాశిలో ఉన్న చంద్రుడు కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ, షష్టంలో ఉన్నటువంటి రవి బుధులు కానీ, బుధాదిత్య యోగం కానీ చాలా చాలా బాగున్నాయని చెప్పాలి. వీరికి ఇక్కడ రాహుబలం లేదు, కేతు బలం లేదు, గురుబలం కూడా లేదు. 3 రకాల గ్రహాలు లేకపోయినప్పటికీ ఈ మాత్రమైన గ్రహస్థితుల అనుకూలం ఉన్నది అంటే చాలా చాలా బాగుంటుంది. శుక్రాచార్యుల వారి అనుగ్రహం కూడా ఉన్నది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు బాగున్నాయి. మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కూడా చాలా బాగుంది. వ్యాపారాలలో అలాగే అనుకూలత సిద్ధిస్తోంది బాగా. అది విద్య పరంగా కానీ, లేదా ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థుల పరంగా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ చాలా చాలా అనుకూలంగా ఉంది. పిత్రార్జితాలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కోరుకున్నటువంటి విజయాలు మీకు లభిస్తాయి. ఇప్పటి వరకు ఏ పనులైతే ప్రారంభించి వాటిని కొనసాగిస్తూ వెళ్తున్నారో అవన్నీ కూడా విజయ అవకాశాల దిశగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనేక రకాలుగా మంచి పేరు వస్తుంది మీకు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇప్పటి వరకు లేని పరిస్థితులు ఇప్పుడు మీకు కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉండేటప్పటికీ చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతృప్తిగా ఉంటుంది. అనేక రకాల మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక శివారాధన చెయ్యండి. శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల చాలా వరకు సంతృప్తికరమైన జీవితం ఉండబోతోంది. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తే ముందరగానే అక్కడ పరిస్థితులను తెలుసుకొని వెళ్ళండి. ఇది ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి గురువు గారి యొక్క ప్రభావం మాత్రమే చాలా చాలా బాగుంది. మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగానే ఉన్నాయి. అయితే ఈ వ్యతిరేకత ఎన్నాళ్ళు ఉంటుంది అంటే ఇంచుమించుగా ఇంకా ఒక 20 రోజుల కాలం ఉండొచ్చు. ప్రతి పనిలోనూ శ్రద్ధ తీసుకోండి. కుటుంబ రీత్యా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఉద్యోగ రీత్యా శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారాల రీత్యా శ్రద్ధ తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, అలాగే మీ వ్యక్తిగత వృత్తిగత నిర్ణయాల విషయంలో
మీ పెద్దల్ని సంప్రదించండి లేదా గురువుల్ని సంప్రదించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పంచమ స్థానంలో బుధ ఆదిత్య యోగం పడింది, అలాగే గురువు గారు కూడా ఉన్నారు. ఇది చాలా మంచి విషయమే, చెప్పుకోదగ్గ స్థితులు ఉంటాయి. కానీ ఈ గురువు గారి యొక్క అస్తంగత్వం కారణం చేత అంత చాలా చాలా బాగుంటాయి గ్రహస్థితులు, ఫలితాలు అని చెప్పడానికి రావడం లేదు. ఇదే చెప్పదగినటువంటి సూచన. సంతానం బాగుంటారు, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఎంత కష్టపడ్డా ఫలితాలు కనిపించబోవడం లేదు. కుజ రాహు శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక్కడ పంచమ స్థానాన్ని గురువుగారి నవమ దృష్టి చూస్తోంది కాబట్టి గురుబలం చాలా వరకు పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అస్తంగతమై ఉన్నారు గురువుగారు. అయినప్పటికీ కూడా దృష్టిల్లో భేదాలు లోపాలు ఏమి ఉండబోవు కాబట్టి దృష్టులు బాగానే ఉంటాయి కాబట్టి కాస్త రాశి బలోపేతం అవుతోంది. ఇది మిమ్మల్ని సర్వదా రక్షిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. అలాగే దైవ ధ్యానాన్ని మటుకు మానకండి. శివారాధన ముఖ్యంగా చేయండి. అలాగే దుర్గా ఆరాధన చేయండి. శుభం. మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. శుక్రాచార్యుల వారు బాగున్నారు, బుధుడు బాగున్నాడు, అలాగే చతుర్థంలో బుధ ఆదిత్య యోగం బాగుంది, కుజ కేతువులు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. ఈ మధ్య కాలంలో కొంచెం వీరికి ఊపిరి పోసుకున్నట్టుగా ఉంది గ్రహస్థితుల పరిస్థితి. ఇప్పటి వరకు అంటే మొన్న ఒక 10 రోజులు 15 రోజుల క్రితం వరకు కూడా చాలా ఇబ్బందులు కనిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఉన్నాయి ఇబ్బందులు. శనిగారి స్థితి కానీ, రాహు స్థితి కానీ, గురువుగారి స్థితి కానీ బాలేని కారణం చేత ఇప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ ఇబ్బందుల్ని అధిగమించుకోవడానికి వీలుగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా ఉన్న కారణం చేత చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది. అలాగే ఎన్నో రకాలుగా మాట మొన్నటి వరకు మాట చాలా కఠినంగా ఉండేది, ఇప్పుడు కాస్త స్మూత్గా తయారై ఉంటుంది. లేదా ఏదైనా పని అవ్వడానికి అనుకూలంగా మాట తీరు మార్చుకుంటారు, ఈసరికే మార్చుకొని ఉంటారు. అలాగే రుణభారాలు తగ్గిపోతున్నాయి, కొత్త రుణాలు కావాలంటే వస్తున్నాయి. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టవద్దు, ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వీరికి. చాలా వరకు ఇప్పటి వరకు లేని సుగంధం ఇప్పుడు ఉంటుంది, ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే కుజ రాహు శనుల యొక్క గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా చదువుకోండి. మరింత అనుకూలత కోసం కొంత ఓర్పు కలిగి ఉండండి. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.